మనస్సాక్షిని కడిగిందో, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాడో, క్రీస్తు రక్తం ఎప్పుడైతే మన మనస్సాక్షిని శుద్ధి చేసిందో, ఒక విషయములో ఎక్కడైనా మనము చిన్న పొరపాటు చేస్తే, ఎక్కడైనా అవిధేయులమైతే, ఎక్కడైనా తొట్టిల్లిపోతే వెంటనే మనస్సాక్షి నువ్వు ఇలా చేసావు కదా, ఇది తప్పే కదా, నువ్వు ఇలా అనకూడదు కదా, తప్పే కదా, ఇలా నడిచావు కదా, తప్పే కదా అని చెప్పినప్పుడు ఆ మనస్సాక్షి గద్దింపుకు లోబడి శుద్ధీకరించబడిన మనస్సాక్షి గనక అపవిత్రత దాని మీద ఉండకుండానట్లు వెంటనే పశ్చాత్తాపపడి ఒప్పుకోవడం ప్రారంభిస్తాడు. పశ్చాత్తాపపడి ఒప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి శుద్ధీకరించబడినప్పుడు లోపల ఏ చిన్న అవిధేయతకు చోటివ్వడానికి మనస్సాక్షి ఒప్పుకోదు.